ఓకే ఫ్రెండ్స్, ఇది థర్డ్ వీడియో. ఎందుకు ఇలా చేస్తున్నామంటే ప్రాజెక్ట్ గురించి కొంచెం వివరంగా చెప్పాలంటే టైం అవుతుంది కదా. ఆ టైము అంత గమనించడానికి వీలు అవ్వదు కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా ఈ వీడియోస్ని ప్రజెంట్ చేద్దామని చెప్పి ఒక ఉద్దేశంతో బిట్లుగా చేయడం జరుగుతుందండి. ఓకేనా? సో ఇన్కమ్లోకి వెళ్దాం. ఈ కిసాన్ కాయిన్లోకి మనం ఎలా వస్తామో దాని ద్వారా మనం ఎలాగా ఎర్నింగ్ చేసుకుంటాం. ఇది ప్రజలకి సంబంధించిన, కమ్యూనిటీకి సంబంధించిన బిజినెస్ ఫ్రెండ్స్. ఓకే అండి, చాలా పెద్ద యాక్టివిటీ. నేను చెప్పాను ల్యాక్స్ అండ్ క్రోర్సే ఉంటాయి. బట్ పెట్టుబడులు అనేది దీంట్లో పెద్దగా ఆలోచించాల్సిన విషయం కాదు, భయపడాల్సిన అవసరం కాదు. ప్రతి మిడిల్ క్లాస్ 90% ఉన్న మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ప్రతి వ్యక్తికి సంబంధించిన ఒక పరిణామం ఉంది, ఒక అవసరం కూడా. ఓకేనా? ఈ ప్రాసెస్లో ఈ కిసాన్ అనే కాయిన్ ఉంది కదా, ఈ కిసాన్ అనే కాయిన్ ఎట్లా కమ్యూనిటీలో డెవలప్ అవుతుందంటే, ఆ కమ్యూనిటీ పేరు ఉందండి, అది రిచ్ క్రౌడ్. ఓకే అండి, రిచ్ క్రౌడ్. అయితే ఈ రిచ్ క్రౌడ్ అనే కమ్యూనిటీ డెవలప్ అవుతూ కిసాన్ కాయిన్ మార్కెట్లోకి వస్తూ సస్టైన్ అవుతూ అందరూ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉన్న ప్రాసెస్ని, ఈ సిస్టమ్ని డెవలప్ చేయడానికి కీ సిస్టమ్ పనిచేస్తుంది ఫ్రెండ్స్. కీ సిస్టమ్ అని ఒక కమ్యూనిటీ ఉన్నారు. వీళ్ళు దీన్ని స్టేట్స్ వైడ్గా, నేషనల్ వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ఈ కంపెనీ అడ్మిన్ అండ్ క్రియేటర్తో కలిసి ఒక లాంగ్ జర్నీ, ఒక ఎడ్యుకేషన్, అలాంటివన్నీ కూడా ఈ కీ సిస్టమ్ అందించబోతుంది ఫ్రెండ్స్. సో ఓకే, ప్రాజెక్ట్ పేరు ఏంటంటే రిచ్ క్రౌడ్. ఓకే అండి, రిచ్ క్రౌడ్లో డెవలప్ అవుతూ ఉండే ఒక కాయిన్ ఏంటంటే కిసాన్ కాయిన్. టోకెన్ కూడా అనొచ్చు, కాయిన్ కూడా అంటారు. ఈ కిసాన్ కాయిన్ బినాన్స్ బ్లాక్ చైన్లో రన్ అవుతుంది ఫ్రెండ్స్. బినాన్స్ బ్లాక్ చైన్ ద్వారా రన్ అవుతుంది. తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్లో. ఓకే అండి, అయితే ఇక్కడ ఏముందంటే 3 రకాల ఆదాయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. 3 రకాల ఆదాయాలు ఉన్నాయండి. అదేంటంటే వర్కింగ్ ప్లాన్ ఫ్రెండ్స్. వర్కింగ్ ప్లాన్. ఓకే అండి, కమ్యూనిటీ డెవలప్ అవడానికి. ఓకే ఫ్రెండ్స్, కమ్యూనిటీ అనేది ఒకటి ఉంటేనే కదా ఏదైనా జరగడానికి. ప్రతిదీ కూడా కమ్యూనిటీ బేస్డే కదా. సో బట్టల వ్యాపారం అయినా, లేదంటే ఇంటి సామాన్ల వ్యాపారం అయినా, ఇంకా బ్యాంక్స్ అయినా, ఇన్సూరెన్స్ అయినా, షేర్ మార్కెట్ అయినా, ఏమండి, సో డ్యూరబుల్ ఐటమ్స్ అయినా, ఎవ్రీ ఏరియా, ఈవెన్ ఎలక్షన్స్, మన ప్రభుత్వాన్ని నిర్ణయించాలన్నా సో కారణం ఏంటంటే కమ్యూనిటీ. ఓకే, ఆ కమ్యూనిటీ లేకపోతే ఏది లేదు, ప్రపంచమే లేదు. మనందరం కమ్యూనిటీ మెంబర్స్ కదా. సో వర్కింగ్ ప్లాన్ అంటే, వర్కింగ్ ప్లాన్లో హ్యూజ్ ఇన్కమ్స్ మనకు ఉన్నాయి. దీంట్లో స్పాట్ ఇన్కమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. స్పాట్ ఇన్కమ్స్ ఉన్నాయి. సో నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే నాన్ వర్కింగ్ అండి. నాన్ వర్కింగ్ అంటే వర్క్ లేకపోయినా మనకి రిటర్న్స్ ఉన్నాయండి. దాన్ని నాన్ వర్కింగ్ అంటారు. స్టేకింగ్ అంటారు. స్టేకింగ్ అనే ఒక మెథడ్ ద్వారా. అలాగే ఇంకొక బ్యూటీ అండి, హెవీ రిటర్న్స్ తీసుకోవడానికి కాంపౌండింగ్ రిటర్న్స్ ఫ్రెండ్స్. ఓకే అండి, స్టేకింగ్ రిటర్న్స్. సో ఓకే, వర్కింగ్, స్టేకింగ్ రిటర్న్స్ రెగ్యులర్గా మనం తీసుకోవచ్చు. దీన్ని రెగ్యులర్ స్టేకింగ్ రిటర్న్స్ అంటారు ఫ్రెండ్స్. నిదానంగా చెప్తున్నాను. అలాగే కాంపౌండింగ్ రిటర్న్స్ కూడా మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కాంపౌండింగ్ అనేది 8th వండర్ ఆఫ్ వరల్డ్. చాలామందికి ఇలా జరుగుతుందా అనేది తెలియదండి. కాంపౌండింగ్లో మన చిన్న మొత్తాలు ఎంతో హ్యూజ్ మొత్తాలుగా మారుతాయండి. అది చాలామందికి తెలియలే. ఓకే అండి, కొంచెం మనం వివరంగా తెలుసుకోవచ్చు. అయితే ఈ ప్రాజెక్ట్లోకి వచ్చారంటే చాలా విషయాలు మనం తెలుసుకుంటాం ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ ఉందండి దీంట్లో, బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ మనం నాన్ వర్కింగ్ ఉంది. చాలామందికి వర్కింగ్ ఇష్టం ఉంటుంది, అలాగే చాలామందికి నాన్ వర్కింగ్ ఇష్టం ఉంటుంది. కాంపౌండింగ్ చాలా ఇష్టపడుతుంటారు కొంతమంది అన్నీ ఇష్టపడతారండి, అన్ని రకాలుగా ఇష్టపడతారు. సో అందుకని అన్ని కమ్యూనిటీకి సంబంధించి
సో ఇక్కడ 3 రకాల ఆదాయాలు మనకు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా ఉన్నాయండి. రివార్డ్స్, డొమెస్టిక్ టూర్ ప్యాకేజెస్, టూర్ ప్రోగ్రామ్స్, అట్లనే ఇంటర్నేషనల్ టూర్స్ అండి. ఇంటర్నేషనల్ టూర్స్ ఉన్నాయి. అలాగే కార్ ఫండ్ అండి, కార్ ఫండ్, అలాగే హౌస్ ఫండ్ అండి. ఈ ప్రాజెక్ట్లో మనం డెవలప్ అవుతూ ఉండే కొద్దీ అడిషనల్గా మనకి ఇవన్నీ దీంట్లో దొరుకుతాయి. చాలా బ్యూటీ అండి, చాలా గ్రేట్ అండ్ బ్యూటిఫుల్ సిస్టమ్. మనం దీంట్లో మంచి ఇన్కంలో ఉండొచ్చు ఫ్రెండ్స్. ముఖ్యంగా దీంట్లో 4 రకాల వ్యక్తులు, 5 రకాల వ్యక్తులు దీంట్లో ఉండొచ్చు ఫ్రెండ్స్. ఎవరంటే స్టూడెంట్స్ ఉండొచ్చు దీంట్లో. చాలా ముఖ్యం, స్టూడెంట్స్కి ఎర్నింగ్ ఎలాగో అనేది ఎవరు నేర్పించడం లేదు ఫ్రెండ్స్. చాలా దారుణమైన ఒక విషయం. చదువుకోమని చెప్తున్నాం కానీ వాళ్ళకి ఏ సాఫ్ట్వేర్ అని, ఇంజనీరింగ్ అని, ఆ తర్వాత మెడిసిన్ అని, ఐఏఎస్ ఐపీఎస్ అని, డిగ్రీస్ అని మనం ఆ విధంగా ఫోకస్ చేస్తున్నాం తప్పితే వాళ్ళు ఆ తర్వాత సంపాదన అనేది ఎలా చేస్తారు, ఎలా గ్రోత్ అవుతారు, సంపాదించడం ఎలాగో అనేది ఎవరు చెప్పడం లేదు. ఇది ఈ నెట్వర్కింగ్ సిస్టమ్ మూలంగా అందరికీ పరిచయం అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, ఓకే అండి, తర్వాత వర్కింగ్ పీపుల్ ఇట్ సెల్ఫ్, వాళ్ళకి టైం దొరికిన టైంలో, ఓకే, టైం వేస్ట్ అవ్వకుండా ఆ టైంలో వాడుకునేలాగా, తర్వాత రిటైర్డ్ అయిన వ్యక్తులకి, సో మార్కెటింగ్ చేసుకుంటున్న వ్యక్తులకి, అలాగే ఫుల్ టైమర్స్ చాలామంది ఉన్నారండి. ఓకే అండి, చాలామంది ఫుల్ టైమ్గా వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. ఫుల్ టైము, స్పేర్ టైము, పార్ట్ టైము, స్టూడెంట్స్, ఆ తర్వాత హౌస్ వైఫ్స్, లేడీస్, అందరికీ, ఎవ్రీ పీపుల్కి అవకాశం ఉన్న ఒక ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. సో మనం మైండ్ సెట్ మారితే చాలండి, అవకాశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే అండి, అలా కనిపిస్తున్న ఒక అవకాశాల్లో ఇది ఒక అవకాశం. షేర్ చేస్తున్నామండి, ఎవరు కూడా షేర్ చేయరు. ఈరోజు ఈ కాలం ఏంటంటే, ఈ డిజిటల్ కాలం ఏంటంటే షేరింగ్ కాలం అండి. షేరింగ్ మూలంగానే ఇన్కమ్ పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వ్యాలిడ్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఒకానొక కాలంలో వ్యాపారాలు ఎలా ఉన్నాయంటే, వ్యాపార రహస్యాన్ని ఎవరు షేర్ చేసేవాళ్ళు కాదండి, సీక్రెట్. ఎవరు వ్యాపార రహస్యం వాళ్ళది, చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు డెవలప్ అవ్వాలంటే షేరింగ్ అవ్వాలండి, షేరింగ్ సిస్టమ్. అదే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, అందరికీ సంబంధించిన విషయం. వర్కింగ్ ప్లాన్ ఫ్రెండ్స్, వర్కింగ్ ప్లాన్. ఓకే అండి, ఇది ఈ కిసాన్ ప్రాజెక్ట్లోకి, రిచ్ క్రౌడ్లోకి మనం రావాలి అంటే జస్ట్ ఒక $35 ఫ్రెండ్స్, $35. ఇంకొక $2 ఎక్స్ట్రా అవుతాయండి, బర్నింగ్ ఛార్జెస్ అని, ట్రాన్సాక్షన్ ఫీజెస్ అని మనకి అవుతాయి. ఒక $2 వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, డాలర్స్తో మాట్లాడుకోండి. కిసాన్ కాయిన్లోనే మనం ఎంటర్ అవుతాం, KSN అంటారు. కిసాన్ కాయిన్ ద్వారానే మనం లోపలికి వస్తాం. కిసాన్ కాయిన్స్నే మనం రిసీవ్ చేసుకుంటాం. వీటిని డాలర్స్ చేసేసుకోవచ్చు, రూపీస్ కూడా చేసేసుకోవచ్చు. ఎందుకంటే స్వాప్ ఉందండి, చాలా ఇంపార్టెంట్. డీసెంట్రలైజ్డ్ స్వాప్స్ చాలా ముఖ్యం. డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో ఉంటే వెరీ సేఫ్ అండి. తర్వాత ఎక్స్చేంజెస్లో కూడా ఉంది, అలాగే వీళ్ళకి ఓన్ ఎక్స్చేంజ్ కూడా ఉందండి. ఎక్స్చేంజెస్ అన్నీ కూడా సెంట్రల్గా ఉంటాయి. సో దానికన్నా ఎంతో బెటర్ వే ఏంటంటే స్వాప్ అనేది పాన్ క్యాక్, ఫిక్స్ స్వాప్, అట్లా డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అండి. సో చాలా మంది అడుగుతారు ఎక్స్చేంజ్లో ఉందా అని చెప్పి. ఉన్నాయి, అలాగే వీళ్ళకి ఓన్ ఎక్స్చేంజ్ కూడా ఉంది. చాలా పెద్దగా డెవలప్ చేస్తున్నారండి, చాలా పెద్దగా దీన్ని డెవలప్ చేయబోతున్నారు. సో అన్ని పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఈవెన్ బినాన్స్ ఎక్స్చేంజ్ లాగా సో వీళ్ళు సొంత ఎక్స్చేంజ్ని తీసుకురాబోతున్నారు. ఓకే అండి, సో ఈ కిసాన్ కాయిన్ మనం రిసీవ్ చేసుకున్న వెంటనే మనం రూపీస్లోకి మార్చుకునే అవకాశం పక్కాగా ఉంది ఫ్రెండ్స్. ఓకే, వర్కింగ్ ప్లాన్లో స్టార్టింగ్ ఏంటంటే $35 స్లాట్ అంటారు. అంటే ఒక పర్టికులర్ అమౌంట్ తోటి, అంటే బిలో 4,000 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, బిలో 4,000 రూపీస్తో దీంట్లో మనకి ఎంటర్ అవ్వచ్చు. ఈ 4,000 రూపీస్ అనేది ఈ రోజుల్లో ఏముంది ఫ్రెండ్స్, జనరల్గా మనం చేతి ఖర్చులు, చిన్న అవసరాలు, ఈ చిన్నగా మనం తీర్చుకుంటూ ఉంటాం. దానికి వేలు ఖర్చు అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్, తెలియకుండా. ఈరోజు అలా మారిపోయింది, రోజులు అలా మారిపోయింది. ఒక చిన్న అమౌంట్తో, సాధారణంగా మనం ఖర్చు పెట్టే ఒక చిన్న అమౌంట్ తోటి ఒక పెద్ద హ్యూజ్ బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఓకే అండి, సో ఎంటర్ అయిన తర్వాత దీన్ని 1 స్టార్ అంటారు ఫ్రెండ్స్, 1 స్టార్. ఓకే అండి,
ఓకే, నెక్స్ట్ ప్రమోట్ అవుతాం ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా ప్రమోట్ అవుతాం. దాని వాల్యూ $40 అండి. ఇది మనం పాకెట్లోంచి పే చేయాల్సిన అవసరం లేదండి. 2 స్టార్ ప్రమోషన్లోకి వెళ్తాం, అప్గ్రేడ్ అవుతాం ఫ్రెండ్స్. తర్వాత మనం 3 స్టార్ అవుతామండి. దాని వాల్యూ $70 కిసాన్ కాయిన్లోనే, బట్ డాలర్ ఒక పర్టికులర్ మెజర్ ఉండాలి కదా, దానికోసమే మనం డాలర్స్ రూపంలో మాట్లాడతాం. 3 స్టార్ అండి. అలాగే 4 స్టార్ $225 వాల్యూలో కిసాన్ కాయిన్లు 4 స్టార్గా మనం ప్రమోట్ అవుతాం. 675 అండి నెక్స్ట్ ప్రమోషన్. 5 స్టార్. అలాగే 6th 7th 8th 9th 10th అండి. ఈ విధంగా మనం 10 ప్రమోషన్స్, ఓకే అండి, 10 అప్గ్రేడ్స్ అండి. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే మనకి చాలా హ్యూజ్ ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. చాలా హ్యూజ్గా మనం ఇన్కమ్ ఎర్నింగ్ చేస్తాం. ఓకే, అయితే ఈ చిన్న అమౌంట్తో మనం లోపలికి వచ్చి ఆ తర్వాత 40, 70, 225, 675 ఇంకా పెద్ద అమౌంట్స్ తోటి మనం అప్గ్రేడ్ అవుతుండేటప్పుడు పాకెట్లోంచి పేమెంట్ పే చేయాలా అనే ఒక ఫీలింగ్ మనకు ఉంటుంది. అది అవసరం లేదు ఫ్రెండ్స్, అది అవసరం లేదు. ఓకే అండి, అలాంటి నెసెసిటీ దీంట్లో లేదు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడే ఇంటర్నల్గానే మనం ఈ ప్రాజెక్ట్లో అప్గ్రేడ్ అవుతూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వచ్చారండి. ఓకే, మీరు వచ్చారు, 1 స్టార్గా వచ్చారు. ఇక్కడ ఒకే పనిలో 5 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 5 రకాల ఆదాయాలు ఉన్నాయి. దీన్ని నేను మీకు కొంచెం బ్రీఫ్గా చెప్తాను. అయితే ఈ వీడియోలో అంత ఇన్ఫర్మేషన్ దొరకదండి, కొంత ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. సీనియర్స్ మిమ్మల్ని ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తారో వాళ్ళ ద్వారా మనం క్లియర్గా కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మీరే ఉన్నారు ఫ్రెండ్స్, మీరు ఈ ప్రాజెక్ట్లోకి వచ్చారు. బిలో 4,000 రూపీస్తో $35 వాల్యూతో వచ్చారు. వచ్చిన మీరు ఎప్పుడైనా ఎంతమందినైనా మీరు ఈ సిస్టంలోకి మీ పార్ట్నర్స్గా మీరు ఇన్వైట్ చేసుకోవచ్చండి, ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు ఒక యూజర్ ఐడి ఇవ్వడం జరుగుతుంది. ఆ యూజర్ ఐడి లింక్ ద్వారా మీరు ఎంతమందినైనా డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. డైరెక్ట్ రిఫరల్స్ అంటారు. ఇట్స్ కాల్డ్ ఫస్ట్ లెవెల్ అండి, ఫస్ట్ లెవెల్. ఓకేనా, ఈ విధంగా 1 by 1గా మీరు వ్యక్తులు ఇంట్రడ్యూస్ చేస్తున్న ప్రాసెస్లో ఒక వ్యక్తి వచ్చారనుకోండి, ఒక పార్ట్నర్ మీరు రిసీవ్ చేసుకున్నారు, ఇంట్రడ్యూస్ చేశారంటే 1 స్టార్గా వస్తాడు కదా ఆయన. ఈ వ్యక్తి ద్వారా మీకు 60% అండి, $35లో నుంచి మీకు 60%. అది ఎలా వస్తుందంటే రిఫరల్ ఇన్కమ్ 20% అండి, అంటే $7 అండి. అంటే కిసాన్ కాయిన్లే, $7కి సంబంధించిన కిసాన్ కాయిన్లు. తర్వాత అప్గ్రేడ్, స్పెషల్ ఇన్కమ్ అంటారు. అప్గ్రేడ్ TRC స్పెషల్ ఇన్కమ్ అంటారు ఫ్రెండ్స్. ఇది 40% అండి, $14 కిసాన్ కాయిన్లేనండి అన్నీ కూడా. అప్పుడు ఎంతంటే $21 ఫ్రెండ్స్. $21 60% అంటే 2 రకాల ఆదాయాలు కలిపి వస్తాయి. అది 60%. ఓకే అండి, $21. ఓకే ఫ్రెండ్స్, సో ఐడియా ఉంది కదా. ఓకే, ఒకటేసారి మీకు పెద్ద ఇన్కమ్ రావడం జరుగుతుంది. క్రౌడ్ ఫండింగ్ సిస్టమ్, కమ్యూనిటీ లోపలే ఫండ్ జరుగుతుంది, రిటర్న్స్ వస్తాయన్నమాట. అలాగా మీరు ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తూ వెళ్ళేటప్పుడు మీకు 60% ఎఫెక్ట్ అవుతూ ఉంటారండి. స్పాట్లో వచ్చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్, స్పాట్ ఇన్కమ్. ఓకే అండి, విత్డ్రాల్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. నో విత్డ్రావల్. నో విత్డ్రావల్స్. ఆటోమేటిక్గా మీ వ్యాలెట్లోకే ఫండ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీకు కిసాన్ కాయిన్లు డైరెక్ట్గా మీ ట్రస్ట్ వ్యాలెట్, సేఫ్ పాలో, మెటామాస్కో, టోకెన్ పాకెటో, సో వాటిలోకి మీ పర్సనల్ వ్యాలెట్లోకి వచ్చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మనం రూపీస్గా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫస్ట్ లెవెల్ అండి. ఓకేనా, దీని మీద ఫస్ట్ లెవెల్. అయితే నేను ఏం చెప్పాను ఇందాక, మీరు ఈ 1 స్టార్ టు 2 స్టార్ 3 స్టార్ 4 స్టార్ అలా 10 స్టార్స్ అవుతారని చెప్పాను కదా, 10 స్టార్స్ అవుతారని చెప్పాను కదా. అదేవిధంగా వీళ్ళు కూడా ఇంటర్నల్గా ప్రమోట్ అవుతారు ఫ్రెండ్స్. ఒక్కొక్క వ్యక్తి కూడా 2 స్టార్ 3 స్టార్ 4 స్టార్ అప్ టు 10 స్టార్స్ అవుతారండి. అలా అయ్యేటప్పుడు ఒక్కొక్కళ్ళు $40, $70 ఇంటర్నల్గా పే చేస్తూ అప్గ్రేడ్స్ అయ్యేటప్పుడు
మీకు ఒక్కొక్కళ్ళ మీద నుంచి 20% ఫ్రెండ్స్, ఈచ్ మెంబర్ మీద నుంచి 20%. ఎగ్జాంపుల్గా మీ ఫస్ట్ పర్సన్ సెకండ్ అప్గ్రేడ్కి వెళ్ళాడంటే $40 పే చేస్తాడు, దాంట్లో 20%. అదే వ్యక్తి థర్డ్ స్టార్గా 3 స్టార్గా $70 పే చేస్తాడు, అవుట్ ఆఫ్ 70 మీకు 20%. తర్వాత 4 స్టార్ 5 స్టార్ అలాగా పే చేస్తూ ఆయన ఆటోమేటిక్గా ప్రమోట్ అవుతున్నప్పుడు ఆన్ ఎవ్రీ ప్రమోషన్ మీకు 20% రావడం జరుగుతుందండి. ఇది రెండో ఇన్కమ్. డైరెక్ట్ మెంబర్స్ మూల్యంగా మీకు 60%, అగైన్ 20%. చాలా స్లోగా క్లియర్గా చెప్తున్నాను వినండి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత లెవెల్ ఇన్కమ్ ఉందండి. లెవెల్ ఇన్కమ్ ఓకే అండి, కింద రాస్తున్నాను చూడండి. లెవెల్ ఇన్కమ్ ఎలా వస్తుంది ఇది అంటే 1 to 25 లెవెల్స్ అండి. 25 లెవెల్స్. కమ్యూనిటీ పెరుగుతుంది కదా, వీళ్ళు కూడా కమ్యూనిటీ తీసుకొస్తారు. వీళ్ళు ఒకళ్ళో ఇద్దరో నలుగురో 10 మందో వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ టైంని బట్టి, ఇంట్రెస్ట్ని బట్టి మూవ్ అవుతూ ఉంటారు. వీళ్ళు ఇచ్చే బిజినెస్ మీకు సెకండ్ లెవెల్గా ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. సెకండ్ లెవెల్ ఓకే అండి, మీ టీం డెవలప్ అవుతుంది అన్నమాట, కమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సెకండ్ లెవెల్ ఓకే అండి. అలాగే ఈ సెకండ్ లెవెల్ మెంబర్స్ వాళ్ళు కమ్యూనిటీ డెవలప్ అవుతూ ఉంటారండి. ఎందుకంటే బెనిఫిట్స్ ఉన్నాయి కదా, 5 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఫ్రీ టైమో, స్పేర్ టైమో, ఫుల్ టైమో. సో అందరూ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మీకు థర్డ్ లెవెల్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ థర్డ్ లెవెల్ మెంబర్స్ ఇంటర్ఫేర్ అయినప్పుడు మీకు 4th లెవెల్ స్టార్ట్ అవుతుందండి. కమ్యూనిటీ పెరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సహజ పరిణామం, 100% జరుగుతుందండి. ఇది జరిగే తీరుతుంది. మనుషులు ఉన్నాం కదా, లోకంలో అవసరాలు ఉన్నాయి కదా. అలాగే ఈ 4th లెవెల్ వాళ్ళు ఈ బిజినెస్లో ఇంటర్ఫేర్ అవుతుండేటప్పుడు వాళ్ళు కమ్యూనిటీని డెవలప్ చేసుకుంటున్నప్పుడు మీకు 5th లెవెల్ ఫామ్ అవుతుందండి. అలాగే 6th అండి, 7th, 8th, 9th, 10th, 11th అప్ టు 25 లెవెల్స్ ఫ్రెండ్స్. అప్ టు 25 లెవెల్స్ ఓకే అండి. మళ్ళీ చెప్తున్నాను వినండి. 12, 13, 14, 15, 25 లెవెల్స్కి మీకు లెవెల్ ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, లెవెల్ ఇన్కమ్. నేను ఒక 10 చూపిస్తున్నాను మీకు, ఎందుకంటే 10 ప్రమోషన్స్ ఉన్నాయి కదా, 10 చూపిస్తున్నాను ఓకే అండి. ఇలాగా ప్రమోషన్స్ కూడా మీకు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్లో ఫస్ట్ నుంచి కూడా మీకు 60%తో పాటుగా మీకు లెవెల్ ఇన్కమ్ ఉంటుంది. ఒక సర్టన్ పర్సెంటేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే వాళ్ళ ప్రమోషన్లో 20% ఉంటుంది. సెకండ్ లెవెల్, థర్డ్, 4th, 5th అలా కమ్యూనిటీ పెరుగుతూ అప్ టు 25 లెవెల్స్ మీకు లెవెల్ ఇన్కమ్ ఉంటుంది. ఇంకో బ్యూటీ ఏంటంటే ఒక్క లెవెల్ ఇన్కమ్ కాదండి, $35 తోటి 1 స్టార్గా వస్తారు కదా, వాళ్ళ మీద మాత్రం కాకుండా ఈ కమ్యూనిటీ ఖచ్చితంగా 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్ అప్ టు 10 స్టార్స్గా మారుతారు కదా. ఈ మారేటప్పుడు ప్రతి అప్గ్రేడ్ 2, 3, 4, 5 అప్గ్రేడ్స్ మీద, ఎవ్రీ అప్గ్రేడ్ మీద మీకు 10 రకాల లెవెల్ ఇన్కమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 10 టైప్ ఆఫ్ లెవెల్ ఇన్కమ్స్, 10 లెవెల్ ఇన్కమ్స్ ఫ్రెండ్స్. చాలా హ్యూజ్ ఇన్కమ్ ఫ్రెండ్స్, 10 లెవెల్ ఇన్కమ్స్. సో కొంచెం ఒత్తి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే సరే, లెవెల్ ఇన్కమ్ అప్ టు 25 లెవెల్స్. అయితే ఇంకో బ్యూటీ ఏంటంటే అండి, ఇక్కడ ఇన్కమ్ ఏంటంటే ఇవన్నీ స్పాట్ ఇన్కమ్స్ ఫ్రెండ్స్. అన్ని స్పాట్ ఇన్కమ్స్, మనం ప్రమోట్ కూడా అవుతాం. ఈ ప్రమోషన్స్ ఎలాగ వెళ్తాము అనేది నేను చెప్పబోతున్నా. మొదట్లో చెప్పలేదు, కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాక దాన్ని మీకు రివీల్ చేస్తాను, అప్పుడు మీకు క్లారిటీగా ఉంటుంది. అది చెప్పబోయే ముందు అంటే కుదరదు, ఇది చెప్పాక అది చెప్తాను. అయిపోవచ్చిందండి, నో టెన్షన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళ మీదే కాకుండా మీ సెకండ్ లెవెల్ కమ్యూనిటీ ఉన్నారు చూసారా ఫ్రెండ్స్. ఈ సెకండ్ లెవెల్ కమ్యూనిటీ 5, 10, 20, 30, 100 మంది ఉన్నారనుకోండి. వీళ్ళు 2 స్టార్గా వెళ్తారు చూసారా, బై పేయింగ్ $40 ఇంటర్నల్గానే పాకెట్లోంచి పే చేయరు, 2 స్టార్గా మారుతారండి. మీ సెకండ్ లెవెల్ పీపుల్ 2 స్టార్గా మారినప్పుడు మీకు 40% అండి. $40లో మీకు 40% ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నా. అలాగే థర్డ్ లెవెల్ కమ్యూనిటీ ఓకే అండి, వీళ్ళు 3 స్టార్గా మారినప్పుడు అండి $70 పే చేస్తారు. వీళ్ళు ఆటోమేటిక్గా 3 స్టార్గా మారుతారండి. ఆ మారినప్పుడు వాళ్ళ మీద నుంచి మీకు 40% అండి. ఈ లోపల మీరు మారిపోతుంటారు ఫ్రెండ్స్, మీరు 2 స్టార్, 3 స్టార్గా అయిపోతుంటారు. ఓకే, అలాగే
4th లెవెల్ కమ్యూనిటీ 4 స్టార్గా మారినప్పుడు $225 పే చేస్తారండి. 4 స్టార్గా మారినప్పుడు మీకు 40% ఫ్రెండ్స్. ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్ ప్రమోషన్స్లో మీకు ఫండ్ ఉందన్నమాట. నేను చెప్పేది అది 5th లెవెల్ పీపుల్ 5 స్టార్ అయినప్పుడు, ఓకే అండి, బై పేయింగ్ $675 మీకు 40%. అంత పెద్ద మొత్తంలో నుంచి బిజినెస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మీకు ప్రమోషన్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. వాళ్ళు పే చేసే ఫండ్లో నుంచి ఓవర్ ఇన్కమ్స్, హెవీ ఇన్కమ్స్ మీకు రావడం జరుగుతుంది. అలాగే 6th లెవెల్లో ఉండేవాడు 6 స్టార్ అయినప్పుడు ఎక్కువ అమౌంట్ పే చేస్తారు. ఇంటర్నల్గా నేను పాకెట్లో పే చేయని అవసరం లేదు, నేను చాలాసార్లు చెప్తున్నాను. 40% ఈ లోపల మీరు ప్రమోట్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. 7th లెవెల్లో ఉండేవాళ్ళు 7 స్టార్ అయినప్పుడు 40%. వీళ్ళు అవుతారు ఖచ్చితంగా. 8th లెవెల్లో ఉండేవాళ్ళు 8th స్టార్ అయినప్పుడు మీకు 40%. 9th లెవెల్లో ఉండేవాళ్ళు 9th స్టార్ అయినప్పుడు 9th ప్రమోషన్ తీసుకున్నప్పుడు మీకు 40%. 10th లెవెల్లో ఉండే కమ్యూనిటీ పెరిగిపోతూ ఉంటుందండి. కమ్యూనిటీ 10 స్టార్గా మారినప్పుడు, ఫైనల్ ప్రమోషన్లో ఉన్నప్పుడు మీకు అక్కడ వాళ్ళ పేమెంట్ చాలా పెద్దదిగా అప్గ్రేడ్ అవుతుంది. దాంట్లో మీకు 40% ఫ్రెండ్స్. హ్యూజ్ ఇన్కమ్స్ అండి, హ్యూజ్ ఇన్కమ్. ఇవన్నీ ఒకటే 1 by 1గా జరిగిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, 40%. $40లో 40%, $70లో 40%, $225లో 40%, ఈ $675లో 40%, $1200లో 40%. ఇట్లా హ్యూజ్ రిటర్న్స్ని మనం తీసుకుంటాం. ఇది 4వ ఇన్కమ్ ఫ్రెండ్స్. ఇది 4వ ఇన్కమ్. ఓకే అండి, ఇక్కడ 2 ఉన్నాయి. అలాగే 1 to 25 లెవెల్ ఇన్కమ్ ఉంది. తర్వాత 10 ప్రమోషన్స్ మీద 10 లెవెల్స్లో మీకు ఎఫెక్ట్ అవుతారు. ఈ లోపల మీరు ప్రమోట్ అవుతూ ఉంటారు. 40% అండి, హ్యూజ్ ఇన్కమ్. ఓకే, ఇంకొక ఇన్కమ్ ఉందండి, క్లోజ్ చేసుకుందాం. ఇంకొక ఇన్కమ్ అన్నీ స్పెషల్గా ఏం కాదు, సపరేట్గా మనం కాన్సన్ట్రేట్ చేయాలా లేదు, ఆటో సిస్టమ్గా అన్నీ జరిగిపోతుంటాయి ఫ్రెండ్స్. దాన్ని రాయల్టీ అంటారండి. రాయల్టీ ఫ్రెండ్స్, రాయల్టీ. ఓకేనా, ఇది ఎలా వస్తుందంటే 8 రాయల్టీస్ ఉన్నాయండి. 8 రకాల రాయల్టీస్ ఉన్నాయి. ఫస్ట్ రాయల్టీ, మీరు 3 స్టార్ అవుతారండి. మీరు 3 స్టార్, ఓకేనా. ఫస్ట్ స్టార్ ఎంత? $35. సెకండ్ ఎంత? 40. థర్డ్ ఎంత? $70. ఓకే అండి, మీరు 3 స్టార్ అవుతారు. మీ డైరెక్ట్ మెంబర్స్ ఎవరైనా సరే, 5, 10, 20 మెంబర్స్ మీ దగ్గర ఉంటారు. వాళ్ళలో ఎవరైనా ఎనీ డైరెక్ట్ మెంబర్స్ ఒక 3 మీకులాగా వాళ్ళు 3 స్టార్ అయ్యారనుకోండి, అప్పుడు మీకు రాయల్టీ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. టోటల్ బిజినెస్ మీద, సిస్టంలో ఉండే టోటల్ బిజినెస్ మీద మీకు రాయల్టీ రావడం మొదలవుతుంది. ఓకే, రెండో రాయల్టీ ఫ్రెండ్స్, మీరు 4 స్టార్ అవుతారండి. 4 స్టార్ అవుతారు. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్, ఎనీ డైరెక్ట్ 3 మెంబర్స్, అంటే మొదటి వాళ్ళు అవ్వాలని లేదు, వాళ్ళని ఎవరైనా క్రాస్ చేయొచ్చు, ఎవరైనా 3 వాళ్ళు కూడా 4 స్టార్ అయ్యారనుకోండి, మీకు ఈ రాయల్టీ కట్ అయ్యి న్యూ రాయల్టీ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఇది కంటిన్యూగా వస్తుంటుందండి. ఇది అయ్యేంత వరకు ఇది వస్తుంది. ఇది అయ్యారనుకోండి వన్స్, అప్పుడు మీకు ఇది కట్ అయ్యి ఇది వస్తుందండి. ఎప్పుడూ వస్తూనే ఉంటుందండి. ఈ ప్రాసెస్లో మీరు 5 స్టార్ అవుతారండి. ఈ సిస్టంలో జరుగుతుందండి, ఇదంతా జరుగుతుంది. ఎలా జరుగుతుంది చెప్పబోతున్నా. మీరు 5 స్టార్ అవుతారు. ఎనీ 3 మెంబర్స్ ఫాలో అయ్యారంటే అవుట్ ఆఫ్ యువర్ డైరెక్ట్స్, వాళ్ళు కూడా 5 స్టార్ అయ్యారంటే అంతవరకు మీకు ముందుది వస్తుందండి, ముందుది వస్తూ ఉంటుంది. ఇది జరిగినప్పుడు వెంటనే మీకు న్యూ రాయల్టీ ఫ్రెండ్స్, న్యూ రాయల్టీ. పాతది కట్ అయ్యి కొత్తది వస్తుంది. ఓకే, అలా 8 ఉన్నాయి. 4, 5, 6, 7, 8 ఎలా వస్తాయంటే, ఈ కమ్యూనిటీ డెవలప్ అవుతూ మీకు హ్యూజ్ రిటర్న్స్ కింద డెవలప్ అవుతున్నప్పుడు, మెంబర్స్ పెరుగుతూ ఉండేటప్పుడు, వాళ్ళ వాళ్ళ ఫండ్ పెరుగుతుండేటప్పుడు మీ టీంలో మీకు ఆటోమేటిక్గా 4th, 5th, 6th, 7th రాయల్టీస్ వస్తాయి ఫ్రెండ్స్. చాలా హ్యూజ్ ఇన్కమ్స్గా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, అయితే ఇంకో బ్యూటీ ఏంటి అంటే, ఇది బాగా వినండి ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్ లెవెల్ ఉంటారు. 2, 2nd, 3rd, 4th, 5th అట్లా 10 లెవెల్స్ ఉంటాయి మీకు. 11, 25 లెవెల్స్ ఉంటాయి. 10 ప్రమోషన్స్ మీద కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. బట్ దీంట్లో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఒక ట్రీ అండి. ఇది ఒక ట్రీ. మీ డైరెక్ట్ మెంబర్స్
సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, 10th అలాగా మీకు ఒక ట్రీ కనిపిస్తూ ఉంటుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. జనరేషన్స్ అంటారండి. ఇది ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్, ఫోర్త్ అట్లా జనరేషన్స్ అండి. ఇది లెవెల్ ఇన్కమ్ దగ్గరకు వచ్చేటప్పటికండి, లెవెల్ ఇన్కమ్ దగ్గరకు వచ్చేటప్పటికి మీరు మీ డైరెక్ట్ మెంబర్స్ ఇట్లా ఫామ్ అవుతారు ఫ్రెండ్స్. ఇట్లా ఫామ్ అవుతారు. 2 మ్యాట్రిక్స్ లో ఫామ్ అవుతారండి. ఆటో సిస్టమ్ అండి. ఇది మీరు సెలెక్ట్ చేసేది కాదు, సిస్టంలోనే ఆటోమేటిక్. ఎలాగంటే మీ ఫస్ట్ మెంబర్ మీకు రైట్ ప్లేస్, మీ సెకండ్ మెంబర్ మీకు లెఫ్ట్ ప్లేస్ అండి. ఓకే, ఇది రైట్ అనుకుందాం, ఇది లెఫ్ట్ అనుకో. ఇట్స్ నాట్ ఎ బైనరీ, ఇట్స్ నాట్ ఎ పెయిర్ మ్యాచింగ్ అండి. ఓకేనా? ఆటో సిస్టంలో ముందుకెళ్తుంది. మీ థర్డ్ మెంబర్ ఈయనకి సపోర్ట్ అవుతాడండి, మీ ఫోర్త్ మెంబర్ ఈయనకి సపోర్ట్ అవుతారు, మీ ఫిఫ్త్, సిక్స్త్ మెంబర్స్ ఈయనకి సపోర్ట్ అవుతారు. నెక్స్ట్ పీపుల్ ఇలా సపోర్ట్ అవుతూ వెళ్తారు ఫ్రెండ్స్. సో పెయిర్ మ్యాచింగ్స్ జరగాల అంటే అది అలాంటిది ఏమీ లేదు. సింగిల్ మెంబర్ మీద కూడా మనం 5 లెవెల్స్ ఎర్న్ చేసుకోవచ్చు అండి. అది ఎలా పెరిగినా ఇలా జరగడం వల్ల మీ వల్ల, మీ పైన ఉన్న వాళ్ళ వలన ఇది ఈ విధంగా ఫామ్ అవుతుంటుంది. ఫామ్ అయ్యేటప్పుడు మీకు లెవెల్ ఇన్కమ్స్ పెరుగుతూ ఉంటాయి. 1 నుంచి 25 లెవెల్స్ లెవెల్ ఇన్కమ్స్ వస్తాయి. ఇది సపోర్టింగ్ సిస్టమ్ ఫ్రెండ్స్. ఆటో స్పిల్ ఓవర్ అంటారు. సపోర్టింగ్ సిస్టమ్. మనం ఏం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గా జరుగుతుంది ఫ్రెండ్స్. సరే, ఇప్పుడు నేను ఎన్ని ఇన్కమ్స్ చెప్పానండి? 5 రకాల ఇన్కమ్స్ చెప్పాను. ఒకసారి గుర్తు చేస్తాను ఫ్రెండ్స్. అలాగే 10 ప్రమోషన్స్లోకి వెళ్తాం. మనం ఎంట్రీకే ఫండ్ పే చేస్తాం, కానీ మనం ఇంకా వేరే ఏ ప్రమోషన్స్కి కూడా మనం ఫండ్ పే చేయమని చెప్పాను. ఓకే అండి. 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4, 5, 6, 7, 8, 9, 10 అని చెప్పాను కదా. ఓకే అండి. ఇది మనం ప్రమోట్ అవుతుంటాం. అయితే మనకి ఎన్ని ఇన్కమ్స్ వస్తుంటాయి దీంట్లో? 5 టైప్స్ వస్తాయండి. 5 రకాల ఇన్కమ్స్ మనకు వస్తుంటాయని చెప్పాను. ఎలాగంటే మీ డైరెక్ట్ రిఫరల్స్ మీద నుంచి ఎంతండి? 60%. ఇవి 2 రకాలుగా వస్తాయి, 2 రకాల ఇన్కమ్స్. తర్వాత ఈ డైరెక్ట్ మెంబర్స్ ఏమండి, వాళ్ళ ప్రమోషన్, వాళ్ళ అప్గ్రేడ్స్ మీద మీకు 20% అండి. అప్పుడు ఇదొక ఇన్కమ్, ఇదొక ఇన్కమ్. తర్వాత 2 మ్యాట్రిక్స్లో లెవెల్ ఇన్కమ్ ఉంది కదండి. లెవెల్ ఇన్కమ్ 2 మ్యాట్రిక్స్లో లెవెల్ ఇన్కమ్ చెప్పాను. 1 to 25 లెవెల్స్, బట్ 10 లెవెల్స్ అండి. 10 లెవెల్ ఇన్కమ్స్ అండి. 10 లెవెల్ ఇన్కమ్స్ చిన్న విషయం కాదు, ఒకటి కాదండి, 10 రకాల లెవెల్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఇది 3వ ఇన్కమ్ అండి. సమ్ పర్సంటేజెస్ ఎఫెక్ట్ అవుతాయి. 1 to 5, 6 to 10, 11 to 15, 16 to 20, 21 to 25 అట్లా మనకు ఒక పర్సంటేజ్ మనకి అలాట్మెంట్ జరుగుతుంటుంది ఆటోమేటిక్గా. 4వ ఇన్కమ్ ఏంటంటే యూజ్ ఇన్కమ్. ప్రమోషన్స్ ఉన్నాయి కదండి, స్టార్స్, అప్గ్రేడ్ ఇన్కమ్, టిఆర్సి, స్పెషల్ ఇన్కమ్, అప్గ్రేడ్ ఇన్కమ్. ఓకే అండి. ఎవ్రీ లెవెల్లో అప్ టు 10 లెవెల్స్ మీద ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్లో మీకు 40% ఉంది కదండి. ఇది 4వ ఇన్కమ్. ఇంకొకటి ఉంది కదా ఆటోమేటిక్గా మనకు వచ్చే ఇన్కమ్, రాయల్టీ. 8 రకాల రాయల్టీస్ ఉన్నాయండి. ఇది 5వ రకం. ఇవి ఒక్క పనిలోనే ఇవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. నేను వర్కింగే మాట్లాడుతున్నాను. స్టేకింగ్, కాంపౌండింగ్ ఇంకొక వీడియో చేయబోతున్నాను, మీరు చూద్దరు కానీ. ఓకే అండి. ఓకే, ఈ 5 రకాల ఇన్కమ్స్ మీకు వస్తున్నప్పుడు, స్పాట్లో డైరెక్ట్గా వస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ప్రమోషన్స్లోకి వెళ్ళాలి కదా మనం. 1 to 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్స్కి వెళ్ళాలి కదా. మనం పాకెట్లోంచి పే చేయం కదా. మరి ఎట్లా జరుగుతుంది అనే సస్పెన్స్ క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్. ఎట్లా ప్రమోట్ అవుతాం అనేది సస్పెన్స్. ఇప్పుడు మీకు వచ్చే 5 రకాల ఇన్కమ్స్లో ఎంత ఇన్కమ్ మీకు వస్తుందో దాంట్లో 50% మీకు పాకెట్కి ఇస్తారండి. అంటే మీ డైరెక్ట్ వ్యాలెట్కి ఇస్తారు. మీరు దీన్ని సేవ్ చేసుకోండి, లేదంటే రూపీస్ చేసుకోండి, డాలర్స్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి. అలాగే ఒక 50% మీకు ప్రమోషన్స్ అండి, అప్గ్రేడ్ వ్యాలెట్కి వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్. మీకు కనిపిస్తుంటుంది ఆ వ్యాలెట్ క్లియర్గా. దాంట్లో ఎంత ఫండ్ ఉందో కూడా మీరు చూసుకోవచ్చు. ఈ ఫండ్, ఈ 50% ఉంది చూసారా, ఈ ఫండ్ ఎప్పుడైతే $40 అవుతాయో మీరు 2 స్టార్ అండి, 2 స్టార్గా మారిపోతారు. ఈ ఫండ్ ఎప్పుడు $70 అవుతుందో సేవింగ్ 3 స్టార్ అయిపోతారండి. ఎప్పుడు $225 అవుతాయో మీరు 4 స్టార్ అండి. ఎప్పుడు $675 అవుతాయో మీరు 5 స్టార్ అండి. అలాగే 6th, 7th, 8th, 9th, 10th అనేది మీ ఇన్కమ్లో నుంచే 50-50 అండి. 50% చాలా హెవీగా ఉంటుంది మీకు.
ఓకే అండి. సో అది మనం ఇన్స్టెంట్గా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఒక 50% మనం ప్రమోట్ అవ్వడానికి, హ్యూజ్ ఇన్కమ్ తీసుకోవడానికి మనకే కాదు మన టీం అంతటికి సపోర్ట్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, అప్పుడు ఈ 50% ఎప్పుడైతే 10 స్టార్స్ మనం అయిపోతామో, అప్గ్రేడ్స్ అయిపోతామో, అప్పుడు 100కి 100% అండి, 100కి 100%. ఎగ్జాంపుల్గా మీరు ఒక కొత్త వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేశారు, మీరు ఒక వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేస్తే మీకు $21 వస్తాయని చెప్పాను కదండి, 60%. దీంట్లో $10.5 మీకు కిసాన్ కాయిన్ రూపంలో మీ పాకెట్కి వచ్చేస్తుంది. $10.5 ఏమండి మీకు అప్గ్రేడ్ వ్యాలెట్కి వెళ్తుందండి. ఇదండి లెక్క, వేరే ఏం లేదు. ప్రతి ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్ కావచ్చు, రాయల్టీ అవ్వచ్చు, అప్గ్రేడ్ ఇన్కమ్ కావచ్చు, ఎవ్రీ ఇన్కమ్ మీకు ప్రమోషన్స్కి సపోర్ట్ అవుతూ బడ్డన్ లేకుండా మనకు తెలియకుండానే మనం ప్రమోషన్స్లోకి వెళ్తాం. మన డౌన్ లైన్లో అవుతున్నప్పుడు కూడా మనం గమనించుకొని మనం దాని మీద ఒక యాక్షన్ కూడా తీసుకోవచ్చు, అంటే రియాక్ట్ అవ్వచ్చండి. ఓకేనా, ఇది వర్కింగ్ ప్లాన్ ఫ్రెండ్స్, వర్కింగ్ ఇన్కమ్. ఓకే అండి, 1 to 10 స్టార్స్ అవుతాం, 5 రకాల ఇన్కమ్స్ వస్తుంటాయి. 50-50 ప్రమోషన్, 50 మన పాకెట్కి 50. వన్స్ మనం స్టార్స్ కంప్లీట్ అయిపోయిందంటే 100% రిటర్న్స్ మన పాకెట్లోకి వచ్చేస్తుంటాయండి. వెరీ షార్ట్ పీరియడ్ అవ్వచ్చు. ఈ 5 రకాల ఇన్కమ్సే కాకుండా ఇంకా 2 రకాల ఇన్కమ్స్ ఉన్నాయండి. అవి కూడా మనం ఫాస్ట్గా ప్రమోట్ అవ్వడానికి సపోర్ట్ అవుతాయి. సో 7 రకాల ఇన్కమ్స్ ఇంటర్నల్గా సపోర్ట్ అయినప్పుడు వెరీ ఫాస్ట్గా మనం 10 ప్రమోషన్స్ తీసుకుంటాం. హ్యాపీగా మనం 100% ఇన్కంలోకి వెళ్తాం ఫ్రెండ్స్. ఓకే, ఇంకో వీడియోలో